హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుందాం. అండ్ మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలన్నమాట మసాలా ఫస్టే. మసాలా అంటే ఏం లేదు, యాలకు లవంగాలు మిక్స్కి వేసి పెట్టుకున్నాం అనమాట, అంతే. సో గిన్నె పెట్టేసి నూనె పోసేసిన అనమాట రైస్కి. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్, ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, సో కొంచెం మిక్స్ చేసుకున్నాం అనమాట. అయితే ఇది రైస్ అంటే బగారా రైస్ అంటే చాలామంది మిల్ మేకర్, బఠానీస్ అన్నీ వేసి చాలా హెవీగా చేస్తారనమాట. మేమైతే నార్మల్గా వేసుకున్నాం అనమాట ఇక్కడ. సో మసాలా ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా మొత్తం కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది, లైట్గానే బాగుంటుంది. ఓకేనా రైస్లో. సో అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తుంది అనమాట. రైస్ ఎక్కువ మేము ఇలాగే చేసుకుంటాం అనమాట, హెవీగా ఏం చేసుకోము. మాకు ఇదే ఇష్టం చాలా. మీరు కూడా చూడండి, చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బాగా నూనెలో వేగిన తర్వాత బియ్యం 4 గ్లాసెస్ తీసుకున్నాం. 3, 4 గ్లాసెస్ బియ్యం. 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 6 గ్లాసెస్ వాటర్. 2, 3, సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్, అంటే మీకు తగినంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ నిద్దాం. వైట్ రైస్ కూడా అవుతుంది పక్కన. వైట్ రైస్, బగారా రైస్. వైట్ రైస్ మా బిట్టు తిన్నాడు, మా బిట్టు కోసమని వైట్ రైస్ చేస్తున్నాం, అంటే నేను కూడా. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. వాటర్ మొత్తం ఏం లేకుండా ఉంచేసేయాలి. మొత్తం బియ్యం పోసేసి చాలా అయితే చేయడం, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది చాలా. ఒక్కసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. వైట్ రైస్ కంప్లీట్ అయిపోయింది. బగారా రైస్ ఈజ్ కంప్లీట్. ఇంకా కొంచెం వాటర్ ఉంది, మగిలాలి. మగిలిన తర్వాత బగారా రైస్ రెడీ. చూడండి, బాగుంది, పొల్లు. క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దించేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.